అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి వజ్ర నేను మేఘ్రజ అండి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ నైటీస్ అయితే చూసేద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, రేపటికైతే ఒక సర్ప్రైజ్ ఉందండి. ఆ సర్ప్రైజ్ ఏందో రేపటి వీడియో వరకు చూడండి. రేపటి వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అది ఈరోజు చెప్పట్లేను, రేపు న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ విశేషంలోనే చెప్తాను. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. ఆ సర్ప్రైజ్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి కూడా నేనైతే రేపైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఈరోజు ఎలా చూస్తారో రేపు కూడా స్కిప్ చేయకుండా అలాగే చూడండి. ఒక మంచి సర్ప్రైజ్ అయితే మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడైతే నేను L&XL సైజ్ నైటీస్ చూసేసాం. అంతకన్నా ముందు ఎస్టర్డే ఒక కస్టమర్ అయితే మనకైతే కామెంట్ పెట్టారండి. అండ్ హాయ్ మ్యామ్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్లో నాకు నైటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మీ వీడియో చూశాక ఫస్ట్ 3 నైటీస్ ఏదో ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు 15 నైటీస్ ఉన్నాయి. ఐ లవ్ సో మచ్ మీ మోడల్స్ నైటీస్. మా హస్బెండ్కి నైటీస్లా లేవు, డ్రెస్సెస్లా ఉన్నాయని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ మ్యామ్. సో సుహానా 446 మెయిల్ నుంచి వచ్చింది. కావాలంటే కామెంట్ బాక్స్లో చూసుకోండి. నిన్న ఎస్టర్డే మధ్యాహ్నం వీడియోకి అయితే మేడం కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు. ఆల్మోస్ట్ తను అయితే ఎం సైజ్ నైటీసే తీసుకుంటుంది. సో ఆ మేడం 15 నైటీస్ తీసుకున్నారంటే ఒకసారి ఆలోచించండి ఎంతవరకు అట్రాక్ట్ అవుతున్నాయో. నైటీస్ అంటేనే ఇష్టం లేని వాళ్ళు, నైటీస్ అంటేనే వేసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు, నైటీస్ మీద మంచి ఒపీనియన్ లేని వాళ్ళు కూడా 50 నైట్లు కొనిపిస్తున్నామంటే దట్ ఈస్ ద గ్రేట్ ఆఫ్ శ్రీ మహాలక్ష్మి వజ్ర అండి. థ్యాంక్ యూ ఫర్ మెసేజ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే ఇలాంటివి కొంచెం షేర్ చేస్తే ఏమవుతుందంటే, కొంతమంది అపోహలు ఉంటాయి కదా, ఆ అపోహలన్నిటి కూడా మనం బ్రేక్ చేసిన వాళ్ళమైతే. అఫ్కోర్స్ నేను పట్టించుకోను, అపోహలు ఏవి కూడా నేను పట్టించుకోను. బిజినెస్ అంటే గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసుకోవాలి. నేను ఇంకా బ్యాడ్ థింగ్స్ అయితే ఇంకా ఎక్కువైతే యాక్సెప్ట్ చేసుకుంటాను. గుడ్ థింగ్స్ అయితే మంచి, అంటే మనకి ఇంకా ఎనర్జెటిక్గా, మోటివేటింగ్గా అండ్ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఏ పర్సన్ నుంచి అయినా సరే మీరు ఒక కామెంట్ చేయకున్నా పర్లేదు, కానీ చేసేది అవతలని బాధ పెట్టేది చేసిన దానికన్నా బాధ పెట్టకుండా ఇలా సంతోషపరిచే చేస్తే మన పుణ్యం మనకే అనమాట. అంటే అది ఏ విషయంలోనైనా సరే కానీ. సో ఎందుకు ఒక మనిషిని హర్ట్ చేసేది? నేనైతే చాలా చూస్తుంటాను, చాలా చేస్తుంటాము. కొనుక్కుంటాం, ఖరాబ్ అవుతాయి, అదవుతుంది ఇదవుతుంది, మంచిగా ఉంటాయి. కానీ నేను మోస్ట్లీ గుడ్ కాంప్లిమెంట్స్ మీదనే ఉంటానండి. ఎక్కడికి వెళ్ళినా సరే కానీ గుడ్ కాంప్లిమెంటే ఇస్తాను. సో ఎందుకంటే వాళ్ళకు ఒక ఎనర్జెటిక్ ఇచ్చినట్టు ఉంటుంది. స్టార్టప్ బిజినెస్సే కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ వాళ్ళకైనా సరే కానీ మనం ఇచ్చే ఒక వర్డ్, మీరు ఇచ్చే ఒక కామెంట్, మీరు ఇచ్చే ఒక పదం, అది ఎంత మోటివేటింగ్గా ఉంటుందంటే అది అంటే ఫేస్ చేసే వాళ్ళకు, మాలాగా ఫేస్ చేసే వాళ్ళకే ఆ హ్యాపీనెస్ అనేది తెలుస్తుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వెరీ వెరీ మచ్ అండి. చాలామంది ఈ మధ్య కామెంట్స్ చేస్తున్నారు. మంచి మీ ఫీడ్బ్యాక్స్, మీలో ఉన్న ఒపీనియన్ని ఒక కామెంట్ బాక్స్లో చెయ్యండి అని చెప్తున్నారు. ఈవెన్ దో మొన్న ఒక కస్టమర్ వాయిస్ మెసేజ్ పెట్టారు. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారు అనుకుంటా నాకు తెలిసి. హాయ్ లేడీస్ అని మీరు స్టార్ట్ చేస్తారు, నాకు ఆ వర్డ్తోనే పడిపోతానండి. ఎంత మంచి కలెక్షన్. నేను ఒక నైటీ కొనుక్కున్నాను మీ దగ్గర, తర్వాత మీ వీడియోస్ చూడడం ఫాలో అవుతున్నాను. బట్ నాకైతే మీలాంటి కలెక్షన్స్ నేను అన్నీ కూడా షోరూమ్స్లలో కొనుక్కుంటాను అండ్ బ్రాండెడ్ స్టోర్కి వెళ్తుంటాను, అన్నీ కూడా మార్ట్లలో బాగా తిరుగుతుంటాను. బట్ ఎక్కడ కూడా మీ దగ్గర ఉన్నంత కలెక్షన్ అయితే నాకు కనిపించట్లేదు. రియల్లీ ఐ లవ్ యువర్ కలెక్షన్. అండ్ మీరు ఇచ్చే ప్రతిదానికి రెస్పాన్స్ అండ్ మీరు ట్రాకింగ్ పెట్టే ప్రాసెస్ అవన్నీ కూడా సూపర్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఒక సూపర్ పర్ఫెక్ట్ ఆన్లైన్ బిజినెస్ హోల్డర్ ఎలా ఉండాలో మీ నుంచే తెలుసుకోవాలి. మీలాంటి వాళ్ళు చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, ఎన్నో చీటింగ్లు జరుగుతున్నాయి. బట్ మీ దగ్గర మాత్రం ఒక నైట్ తీసుకునే వాళ్ళకైనా 20 నైటీలు తీసుకునే వాళ్ళకైనా 100% జెన్యూన్గా మీరు ప్రోడక్ట్ పంపిస్తున్నారు. చూసినా నాకైతే బాగా నచ్చిందండి. కానీ మీ కలెక్షన్ మాత్రం అసలు మీకు పెద్ద బిగ్ ఫ్యాన్ అని తన మాటలలో చాలా ఎగ్జైట్ అయ్యి చెప్పేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే మనం న్యూ ఇయర్లోకి వెళ్ళిపోతున్నాం, కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. 2023లో కూడా నేను చాలా ప్రొడక్ట్స్ అయితే నేనైతే ఇంట్రడ్యూస్ చేశానండి. చాలా ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేశాను. ఫ్రాక్ మోడల్స్లో అంతకన్నా ముందు సెమీ కఫ్తాన్స్ అవే పెట్టేదాన్ని. లైట్గా సెమీ కఫ్తాన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మార్కింగ్లోకి వచ్చాను. నెక్స్ట్ న్యూ ఇయర్ నుంచి ఫ్రాక్ మోడల్స్ అని హై ఎండ్స్ మన దగ్గర 2500 రూపీస్ నైటీ కూడా ఉంటుంది అంటే అసలు అది బిలీవ్ చేయలేని విషయం అండి. ఎవరు కూడా నైటీస్లలో ఇంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటారా అనే స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. బట్ మనము 5000 నైటీని కూడా 2500కి ఇస్తున్నాం. దట్ ఈస్ అ గ్రేట్. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తోటి మనం ఇంకా మంచి ఎనర్జెటిక్ తోటి మనమైతే ముందుకు వెళ్ళిపోదాము. సో అవన్నీ వీడియోస్ చూడండి. రేపటి వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడైతే నైటీస్లలోకి వెళ్ళిపోదాం. లేట్ అయిపోయింది వీడియో. సో 920 రూపీస్లో మనకు ఆల్ఫెన్ క్లాత్లో డబల్ హ్యాండ్స్ వచ్చేసిన నైటీ అనమాట. చాలా బాగుంది. ఆయన మనకి ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ డబల్ లేయర్ విత్ లైస్ ఫ్యాన్సీ. వావ్, ఈ నైట్ ఇలాంటి నైట్ ఒక కస్టమర్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్లో ఇది వేసుకొని బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారండి. ఫొటోస్ రివ్యూ చేయలేము కాబట్టి మాకు ఈ ప్రాబ్లం అండి. ఫొటోస్ పెట్టే అవకాశం ఉంటేనా అసలు రోజుకి ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తాయో, ఎంతమంది కస్టమర్స్ వేసుకొని ఫొటోస్ పంపిస్తారు.
ఫ్యామిలీ మెంబర్స్ తోటి గెట్ టుగెదర్లో వేసుకొని ఫొటోస్ పంపిస్తుంటారు. ఈవెన్ టోటల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండేవి. అలా ఎన్నో ఫొటోస్ వస్తాయి. ఈవెన్ మా కాడ వాళ్ళ ఇప్పుడు ఎవరైనా పర్చేజ్ చేస్తే ఆ కస్టమర్ది నెంబర్ సేవ్ చేసుకుంటాం కదా, ఆ కస్టమర్ది నెంబర్ సేవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ స్టేటస్లు చూస్తుంటాము. వాళ్ళ స్టేటస్లలో కూడా ఈ నైటీస్ వేసుకొని ఉంటాయన్నమాట. అసలు మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఆ టైంలో. అదేంటంటే మేము సోషల్ మీడియాలో చూపెట్టలేం కాబట్టి చూపిస్తలేకపోతున్నాం, అంతేగాని ఏదో గొప్ప చెప్పడం కోసమే ఓన్లీ నాట్ ఓన్లీ వర్డ్స్ అండి, ఇవి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. వర్డ్స్ చెప్పాలంటే ఇంకా ముచ్చట్లు మస్తు వస్తాయి నాకైతే, మస్తు ముచ్చట్లు చెప్పుకోవచ్చు. అది చేస్తాం ఇది చేస్తామని, ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేస్తాం. ఇది ఎక్కడ ముచ్చట చెప్తానో అదే పర్ఫెక్ట్గా ఇస్తాను నేను కూడా. అండ్ మంచి టమాటా రెడ్ కలర్లో చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇది. అండ్ దీంట్లో మనకి ఇది ఒక్కటే వచ్చిందండి కలర్. అండ్ ఇంకా వేరేది 2 మోడల్స్ కూడా 2 నైటీస్ కూడా వేరే ఉంది. కాస్ట్ 1060. రియాన్ మిక్స్డ్ ఆల్ఫెన్. ఫొటోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే అదే అండి, ఫొటోస్ పెట్టే అవకాశం ఉంటే మాత్రం మంచిగా పెట్టేదాన్ని ఫొటోస్ అయితే నేను. కానీ ఏంటంటే సోషల్ మీడియాలో అందరూ ఇష్టపడరు కదా ఫొటోస్ పెట్టడానికి, వాళ్ళ మొహం చూపెట్టడానికి. సో అందుకోసమని చూపిస్తలేను. బట్ ఏంటంటే నా వరకైతే నాకు సెల్ఫ్గా అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా మాటలు అంటే ఇష్టపడే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో చాలామంది షేర్ చేస్తున్నారు ఈ మధ్య, నేను చెప్తున్నాను కదా వాళ్ళ హ్యాపీనెస్ అది. ఇది వేసుకుంటే ఇంత కంఫర్ట్గా ఉంది, ఇది వేసుకుంటే ఇలా ఉంది అని వాళ్ళ రిలేటివ్స్ రావడం, మేము ఇక్కడికి వచ్చి మా చుట్టాలు తీసుకున్నారండి వాళ్ళ దగ్గర బాగున్నాయి అని రికమెండేషన్లో తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ అచీవ్మెంట్స్ కూడా ఈ ఇయర్లోనే జరిగినాయండి. ఇది వచ్చేసి 890 రూపీస్. నైటీలు చెప్పడం మర్చిపోతుంది గిరిజ, అన్ని సోది చెప్తుంది అనుకుంటున్నారా? లేదండి, మన వర్డ్స్ మన గురించి మనం చెప్పుకోవడానికి అబద్ధం చెప్పి మోసం చేయట్లేము కదా, నిజాలు చెప్పి ఇంప్రెస్ చేస్తున్నాను అంతే తేడా. నెక్ ప్యాటర్న్లో మనకి ఇలా స్టార్ నెక్ టైప్లో వచ్చిన ఫ్లోరల్ డిజైన్ అనమాట. అండ్ 1 మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి. ఇది వచ్చేసి బ్లూ కలర్, ఇది వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. బ్యూటిఫుల్ నైటీస్ అండి. నైటీస్లలో 1-2 కలెక్షన్ కాదు, మన దగ్గర ఎన్ని కలెక్షన్స్ పెడతాము. ఇవే కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను నేను. ఇన్స్టాగ్రామ్లో కూడా 1 or 2 పెట్టానండి. మనకు ఎక్కువ కనపడతానే మన నైటీలు. ఏదో ఒక సాంగ్ యాడ్ చేసినప్పుడు పెడతా, కానీ సాంగ్ యాడ్ చేయకుండా నా వాయిస్తో చెప్పినట్టు మాత్రం ఎక్కువనే చూపిస్తాను నేనైతే. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్లో నెక్ ప్యాటర్న్లో డిఫరెంట్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్స్ ఇందులో చాలా డిఫరెంట్గా వచ్చేసిందండి. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. అండ్ గ్రీన్ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్ వచ్చేసింది. బ్యూటిఫుల్ నైటీస్. ఇలాంటి నైటీస్ కోసం అయితే వీడియో కాల్ చేయండి పైన స్క్రోల్ నెంబర్ తోటి, లేదంటే స్టోర్కి రండి. స్టోర్కి వచ్చే అవకాశం ఉంది అంటే డోంట్ మిస్ ఇట్ అండి, ఎందుకంటే మంచి కలెక్షన్స్ ఉంటాయి అండ్ మంచి మంచి మోడల్స్ కూడా ఉంటాయి. స్టోర్కి వచ్చే వాళ్ళు హ్యాపీగా స్టోర్కి రావచ్చు. స్టోర్కి రాను కూడా మనం అన్నీ కూడా ఆన్లైన్ వాళ్ళ కలెక్షన్ వీడియో కాల్లో చూపిస్తాము. డోంట్ వరీ అబౌట్ దట్. సో గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్, అండ్ ఇది వచ్చేసి మనకు మంచి రెడ్డిష్ మెరూన్ కలర్లో. సో ఎన్నో అయ్యాయండి ఈ ఇయర్లో, మనకు ఎన్నో అయ్యాయి. అన్నీ హ్యాపీనెస్ లేనా, గొడవలకి ఇట్లా ఏం కలంటే అయినాయి కదా, చెప్పాను కదా 2-3 సార్లు అవుతాయండి. ఎన్ని అయినా సరే ఒక పని మీద మనం బయట ఉన్నామంటే ఎన్నో చేస్తుంది. మనం అట్లా ఖాళీగా రోడ్డు మీద పోతుంటేనే ఎవడో ఒకటి వచ్చి మనం గుద్దుకుంటూ పోతాడు. మనం ఎవరేం డిస్టర్బ్ చేయం, మన సందాల మనం ఏదో సప్పుడు కాకుండా పక్కకి నడుస్తుంటే కూడా సమ్ సిచ్యువేషన్స్ మనకు అట్లా వస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో వచ్చినాయి, ఎన్నో బేర్ చేస్తాము, ఎన్నో ఫేస్ చేస్తాను. షాప్లో ఎంప్లాయీస్ నుంచి కూడా మేము బేర్ చేసే ఉంటాయి, కస్టమర్స్ నుంచి బేర్ చేసేది ఉంటుంది, ఓనర్స్ నుంచి బేర్ చేసేది ఉంటుంది, కాలనీ వాళ్ళ నుంచి అండ్ కాంపిటీటర్ల నుంచి. వాయబ్బా ఎంత మంచి విషయం అండి అసలు. కాంపిటీటర్లు ఇంకా వాళ్ళని అయితే చెప్పుకోలేము, ఇంకా మనదే కాపీ కొడతారు, మనల్ని ఎనిమిస్ అంటారు. ఇంకా అసలు ఎన్నో ఉంటాయండి. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనైతే లాస్ట్ ఈ ఇయర్ అంటే మన 2023లో మాత్రం చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే మీకు అందించాను. ఇదే ప్రామిస్ చేస్తున్నాను. 2024లో కూడా మీకు ఇంకా కలెక్షన్స్ ఎక్కియడానికి అయితే రెడీగా ఉంటాను. దాంతోపాటు ఇంకోటి కొత్తది కూడా లాంచ్ చేస్తున్నాను, అదేంటో కూడా మీకు రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుడ్ బై 2023. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. బిఫోరే చెప్తున్నాను, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. 2024కి అయితే మనమైతే గ్రాండ్ వెల్కమ్ అయితే ఇద్దాం. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అండి. అయిపోయిన దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు, బాధపడాల్సిన అవసరమే లేదు. అయ్యో ఈ సంవత్సరంలో ఇలా జరగకపోయి ఉంటే బాగుండేది అనే దానికన్నా ఈ సంవత్సరం నేను ఇదే చెయ్యాలి అనే ఆలోచనతోటే ముందుకు రండి. నేను చెప్పేది ఒకటి, ఎందుకంటే చాలామంది లేడీస్కి బిజినెస్ చేసుకోవాలి, జాబ్ చేయాలి, నేను అది చేద్దాం అనుకున్నా, ఇది చేద్దామని అనుకుంటారు కదా. అవన్నీ కాదు, పోయిన దాన్ని వదిలేయండి. పోయిన డేస్ ఎలా ముందుకు రావు. ఇప్పుడు ఉండే డేస్ ప్రతి ఒక్క డే గోల్డెన్ డే అనుకోండి. రేపటి రోజు కోసం ఈ రోజు నుంచే కష్టపడండి. అది మర్చిపోకుండా చేస్తే ప్రతి ఉమెన్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది. నేను ఒక 2 రోజులు ఊరికి వెళ్ళాలంటే ఇక్కడ 4 రోజుల వరకు కంప్లీట్ చేసుకుంటాను. 2 డేస్ ఊరికి వెళ్ళేది. 2 డేస్ వర్క్ కోసం ఇక్కడ 4 డేస్ వరకు చేసుకొని వెళ్తాను. 4 డేస్ వరకు లిటరలీ మీరు నమ్మరు, అంత ప్రెషర్ తీసుకుంటాను ఈ ఉన్న 2 డేస్లో. ఈ 2 డేస్ ఆ 2 డేస్ వరకు అని 4 రోజుల వరకు అంతా ఉంటుంది. సో అయిపోయిన రోజు గురించి నేను ఆ ఇయర్ స్టార్ట్ చేస్తే బాగుండేది, ఈ ఇయర్ జాబ్కి వెళ్తే బాగుండేది, ఈ ఇయర్ అట్లా అయిపోయింది, ఈ మంత్లో ఇట్లా అయిపోయింది, అదంతా వదిలేయండి. అయిపోయింది, దాని గురించి ఎందుకు మనకు. నెక్స్ట్ మనమే
నెక్స్ట్ మీరు అనుకున్నదల్లా అందరూ మీ అచీవ్మెంట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. పాస్ట్ని వదిలేయండి, ప్రజెంట్లోకి హ్యాపీగా కాన్ఫిడెంట్గా అండ్ మోటివ్గా మీరైతే ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్. బై బై.